సరేనమ్మా, నేనొచ్చి చాలాసేపు అయింది. ఆలస్యమైతే మా అత్తగారికి ఏమన్నా అనుమానం వస్తుంది. నేనింక బయలుదేరుతానమ్మా. సరే తల్లి, ఆరోగ్యం జాగ్రత్త. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండమ్మా. జాగ్రత్తగా వెళ్ళరా. సరే, వెళ్ళొస్తానమ్మా. గోపి, ఈ టైంలో వచ్చావేంట్రా? ఇటు పనుండి వచ్చానమ్మా. ఎలాగో వచ్చా కదా అని భోంచేసి వెళ్దామని. సరేలే, రాణి ఉంది, వెళ్ళు. ఏంటమ్మా అర్చన, ఇంత లేట్ అయిందేంటి? మరేం లేదత్తయ్యా, టైలర్ బయటికెళ్లారు. ఆయన కోసం ఇప్పటివరకు ఎదురు చూశాను. సరే, ఇంకా లేట్ అవుతుందని తర్వాత తీసుకుందాను వచ్చేసానత్తయ్యా. అర్చన, నీకోసం ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నాను. ఓసారి బయటికి వెళ్ళొద్దాంరా. ఎక్కడికత్తయ్యా? హాస్పిటల్కి వెళ్ళి ఓసారి చెకప్ చేయించుకుందు. అదేంటమ్మా, నిన్ననేగా వెళ్ళొచ్చింది. డాక్టర్ గారు ఏ ప్రాబ్లం లేదన్నారుగా, మళ్ళీ ఇప్పుడెందుకు వెళ్ళటం? అంటే అన్నారా, కానీ నాకు ఆ మాటలు ఎందుకో తృప్తిగా లేవు. నా తృప్తి కోసం మరోసారి పరీక్ష చేయిద్దామని. అయినా మరో డాక్టర్కి చూపిస్తే తప్పేవి లేదుగా. అత్తయ్య, నన్ను పరీక్ష చేసిన డాక్టర్ మంచివారే కదా, మళ్ళీ ఎందుకు అనవసరంగా మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం? నేను తీసుకెళ్లాలనుకున్న డాక్టరు మంచి హస్తవాసన ఆవిడ. ముందు పద, పరీక్ష చేయించుకుందు. ఎందుకత్తయ్య అనవసరంగా ఖర్చు? వచ్చే నెల ఎలాగో చెకప్కి వెళ్ళాలి కదా, అప్పుడు వెళ్తే సరిపోతుంది కదా. వచ్చే నెల, ఆ పై నెల అనేది నువ్వసలు కడుపుతో ఉంటేనే కదా. నీ కడుపు నిజమా అబద్ధమా అని నాకు అనుమానంగా ఉంది. ఏంటమ్మా, ఏంటా మాటలు? నేనెందుకు ఈ మాటలు అంటున్నాననేది కాదురా,
ఇదిగో అర్చన ఈ మాత్రలు ఎందుకు వేసుకుంటుందో అడుగు. అమ్మా, డాక్టర్ గారు వేసుకోమని ఉంటారు, వేసుకుంటుంది. దానికే నీ అనుమానానికి సంబంధం ఏంటి అసలు? ఇవి డాక్టర్ ఇచ్చిన మందులు కావురా. అర్చన స్వయంగా మందుల షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చిన మాత్రలు. ఇవి కడుపుతో ఉన్నప్పుడు వేసుకునే మాత్రలు కావు, నెల నెల ఆడవాళ్లు వేసుకునే మాత్రలు. అర్చన కడుపుతో లేకముందు, కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు నువ్వు డాక్టర్ని అడిగి తీసుకొచ్చావే అవి. ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు వాడాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అసలు ఎందుకు వాడుతుంది? అత్తయ్య, అది కాదు. మరి నువ్వు కొనుక్కురాలేదు, నువ్వు వేసుకోవడం లేదు అని చెప్తావా? ఇక నీ మాటలు చాలించు. ఈ మాత్రం నువ్వు మెడికల్ షాపులో కొన్నావని నిరూపించడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అది కాదు అత్తయ్య, ఆ మాత్రలు నేను కొన్నమాట వాస్తవమే. విన్నావా నీ పెళ్ళ మాటలు? ఇప్పుడేమంటావురా? ఎందుకు కొన్నదంటావు? కొంటే కొనింది. ఎందుకిప్పుడు ఆ మాత్రల గురించి ఇంత రాద్దాంతం? వదిన కొన్నమాట నిజమే అంటుంది కదా. నువ్వన్నట్టే కొన్నదానికి సాక్ష్యం ఉంటే ఉండొచ్చు, కానీ తను వేసుకోవడానికి కొనిందని సాక్ష్యం ఉందా? కొన్నానని ఒప్పుకుంది కదే, వేసుకోవడానికి కాకపోతే ఇంకెందుకు కొంది? కొనేవాళ్ళందరూ వేసుకోవడానికే కొంటారా? ఒకళ్ళ కోసం ఇంకొకరు కొనరా? వదినా, ఆ మాత్రలు నా కోసమే కొనింది. ఏంటి, నీకోసమా? అవును, నాకోసమే. నాకే కాస్త కడుపు నొప్పిగా ఉండి బజార్కెళ్తున్న వదిన్ని కాస్త తెచ్చిపెట్టమన్నాను. సరే అంది, తెచ్చింది. అది తప్ప? దానికి వదిని దోషం చేసి నిలదీసి మాట్లాడాలా? ఏంటి అర్చన, ఈ విషయం నేను అడగగానే చెప్పొచ్చు కదా. ఒక్క మాట రాణి కోసమే కొన్నారంటే పోయేది కదా. అది మీరు సడన్ గా ఎందుకు ఏంటి అని అడిగేసరికి నాకేం చెప్పాలో అర్థం కాలేదత్తయ్య. అమ్మా, వదిన గురించి నీకు తెలుసు కదా. ఊరికినే భయపడిపోతుంది. చీమ చిటుకుమంటే చాలు ఉరికి పడుతుంది. అలాంటిది నువ్వేదో సిఐడి ఆఫీసర్లా ఎంక్వైరీ చేస్తుంటే సైలెంట్ అయిపోయి ఉంటుంది. చెప్పొచ్చో చెప్పకూడదో అన్న ఆలోచనలో అసలేం మాట్లాడుండదు. నువ్వేమో అనవసరంగా నిలదీస్తున్నావు. వదినా, నువ్వేం అనుకోకు. అయినా అయిందానికి కాందానికి ఎందుకంత భయం? అన్నయ్య, డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాగా. హాయిగా వెళ్ళి భోంచేయి. సరేలే, నువ్వు వెళ్ళరా, వెళ్ళి భోజనం చెయ్యి. నేను అనవసరంగా భయపడ్డాను. వెళ్ళవే, వెళ్ళి అన్నయ్యకి అన్నం పెట్టు. అర్చన, నువ్వు కూడా వెళ్ళి భోజనం చేయమ్మా. నేను వెళ్ళి బట్టలు ఆరేసి వస్తాను. అన్నయ్య, ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? భోంచేయి. భోంచేయి అన్నయ్య. చాలా థ్యాంక్స్ రాణి. థ్యాంక్సా? దేనికొదినా? పెద్ద సమస్య నుంచి నన్ను కాపాడినందుకు. అనుకోని ప్రశ్న ఎదురై నేను దిక్కులు చూస్తుంటే సమాధానం చెప్పినందుకు. అయినా నేను నీకోసం మాత్రలు కొనలేదు కదా. ఎందుకు నాకోసం నువ్వు అబద్ధం చెప్పావు? మీరిద్దరూ కలిసి చెప్తున్న అబద్ధాన్ని నిజం చేద్దామని. ఏంటలా చూస్తున్నావు? నువ్వు గర్భవతి కాదన్న విషయం నాకు తెలుసోదినా. ఎలా తెలుసని ఆశ్చర్యపోతున్నారా? సరే, చెప్తాను వినండి. ఆ టాబ్లెట్ షీట్ చూడగానే మీరు గర్భవతి కాదని నాకు తెలిసిపోయింది.
ఎందుకు మరి ఈ డ్రామా ఆడుతున్నారు? అడిగేది మిమ్మల్ని, ఎందుకీ నాటకం? ఏంటి సమాధానం చెప్పకుండా ఇద్దరలా మౌనంగా చూస్తున్నారు? కారణం ఏంటో కూడా నాకు తెలుసు. అమ్మ ఊరికే ఏదో ఒకటి అనుంటుంది. పెళ్ళే ఇన్నాళ్ళైనా ఇంకా ఏ విశేషం లేదని అనుంటుంది. అందుకే ఇద్దరు కూడపలుక్కొని ప్లాన్ వేశారనుకుంటాను. అందుకే మిమ్మల్ని బయటపడేయటం, ఇబ్బందుల్లో నెట్టడం ఇష్టం లేక ఈ అబద్ధం ఆడాను. మీరిప్పటికీ తెలివిగా నాటకం ఆడారు, ఓకే. కానీ ఇలా ఎన్ని రోజులు ఆడగలరు? బయటపడక తప్పేది కాదుగా. అందుకే ఏదో ఒక ముగింపు త్వరగా పలకండి. సారీ పిన్ని, తప్పుగా అనుకోకండి. ఇప్పుడేమైందని కవిత సారీ చెప్పడానికి? అది కాదు పిన్ని, అనవసరమైన అనుమానాలతో పాపం కడుపుతో ఉన్న అర్చన మీద అభాండాలు వేశాను. తన మనసు ఎంతో బాధ పెట్టాను. సారీ చెప్పడం నా ధర్మం కదా. దానికి నువ్వేం చేస్తావమ్మా? తను మెడికల్ షాప్ లో మాత్రలు కొంది, అది చూసి నీకు అనుమానం వచ్చింది. అదే విషయం నాతో చెప్పావు. నేను ఆ విషయం నిజమే అనుకున్నాను. అందుకే అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని అర్చన అడిగాను. దానికోసం నువ్వు క్షమాపణ అడగడం ఎందుకు? అసలు నువ్వు చెప్పబట్టే అన్ని విషయాలు స్పష్టంగా తెలిసాయి. పిన్ని, అలా అయితే నువ్వు నా గురించి తప్పుగా ఏం అనుకోలేదు కదా? అలా అనుకుంటే నీతో ఇలా మాట్లాడేదాన్నా? నేనా విషయం ఎప్పుడో మర్చిపోయాను. అయినా నువ్వేం తప్పు చేశావని తప్పుగా అనుకోవడానికి? అది సరే గాని నేను అడిగిన డబ్బులు తెచ్చావా? తెచ్చాను పిన్ని, ఇదిగో 2000. కవిత, ఇదివరకు తీసుకునేది 2000, ఇప్పుడు 2000, మొత్తం కలిపి నీ దగ్గర తీసుకునేది 4000. నా కష్టాలు ఎప్పుడు తీరతాయో, నీ రుణం ఎప్పుడు తీర్చుకుంటానో అర్థం కావట్లేదు. ఇంకా ఇలా ఎన్నిసార్లు నీ దగ్గర చేబదులు తీసుకుని ఈ కుటుంబాన్ని గడపాలో ఏమిటో అంతా అయోమయంగా ఉంది. పిన్ని, ఈ మధ్య కదా మీకంటూ ఒక స్థలం కొనుక్కున్నారు. అలాగే మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ సమకూర్తాయిలే, మీరేం బాధపడకండి. ఆ స్థలమైతే కొన్నాం కానీ అదేమన్నా ఇప్పుడు అన్నం తినడానికి ఉపయోగపడుతుందా? పరిస్థితులు ఇదివరకులా ఉంటే అన్నీ ఒకేసారి ఇచ్చేదాన్ని. ఇప్పుడు అర్చన కడుపుతో ఉంది. తనకి మందులు, మాత్రలు, పరీక్షలు, అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. మెల్లగా నీ బాకీ తీరుస్తాలే కవిత. అబ్బా పిన్ని, మళ్ళీ మళ్ళీ ఎందుకా మాటంటా? అయినా అర్చన మందులకి మాత్రలకి డబ్బు ఖర్చు చేయటం దేనికి? అర్చన పేరు రాయించలేదా? పేరు రాయించటమేంటి? దేనికమ్మా? అంత అమాయకంగా అడుగుతున్నావేంటి పిన్ని? గర్భిణీ పేరు గవర్నమెంట్ ఆసుపత్రిలో రాయిస్తే ఉచితంగా గవర్నమెంట్ పథకాల కింద డబ్బులు మందులు ఇస్తారుగా. అర్చన పేరు రాయించలేదా? అలాగా? నాకు తెలియదు కవిత. ఇంతకు ఎలా రాయించాలి, ఎక్కడ రాయించాలి? ఒకవేళ రాయిస్తే అక్కడే ప్రసవం చెయ్యాలంటే గోపి ఒప్పుకుంటాడో లేదో? పిన్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ నీ కాలంలోలా లేవు. ఇప్పుడు చాలా చాలా మారిపోయాయి. ఫెసిలిటీస్ పెంచారు. మందులు, ట్రీట్మెంట్ అంతా మారిపోయింది. ప్రైవేట్ ఆసుపత్రులకు పోటీగా నడుపుతున్నారు తెలుసా? మనమేదో ప్రెస్టీజ్కి పోయి ప్రైవేట్ ఆసుపత్రికెళ్తే సులువుగా సహజంగా అయ్యే కాన్పులు కూడా ఆపరేషన్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. దానికి తోడు అటు ఆరోగ్యం నష్టం, ఇటు డబ్బు నష్టం. నేను చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్కెళ్తే డబ్బు చాలా ఆదా అవుతుంది పిన్ని, ఏమంటా? అంతేకాదు పిన్ని, నెల నెల ఫ్రీగా చెకప్ కూడా చేయించుకోవచ్చు. ఇంకేం కావాలి చెప్పు? నువ్వు చెప్పేది వింటుంటే అంత కరెక్టే అనిపిస్తుందమ్మా. పిన్ని, నీకు తెలుసు కదా, కమలక్క కూతురు ఉమా గవర్నమెంట్ హాస్పిటల్లోనే హాయిగా పురుడు పోసుకుని 12 బిడ్డను కనింది. నువ్వింకే విషయంలోనూ వెనకా ముందు చూడాల్సిన పనిలేదు. నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా. కాని అక్కడ ఎవరిని కలవాలో ఏమి రాయించాలో నాకు తెలీదే. భలే దానివే పిన్ని, నీకు తెలియకపోతేనే నేనున్నాను కదా. అక్కడ నాకు తెలిసిన ఓ నర్సున్నారు. ఆమెను కలిస్తే అన్ని పనులు చేసి పెడతారు. నువ్వు రా పిన్ని, నేను తీసుకెళ్తాను. అలాగేనమ్మా. అలాగే కాదు, అర్చనను కూడా పిలవండి. ఇప్పుడే వెళ్ళి పేరు రాయిద్దాం. అలాగేనమ్మా, తప్పకుండా వెళదాం. అర్చనా, అర్చనా, అమ్మా అర్చనా, అర్చనా.
ఏంటత్తయ్యా? అర్చన, గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి డబ్బులు మందులు ఇస్తున్నారంట. రా, వెళ్ళి పేరు రాయించుకొద్దాం. ఏంటమ్మా అలా నిలబడ్డావు? వెళ్ళి చీర మార్చుకునిరా. అది కాదత్తయ్యా, మీ అబ్బాయిని ఒక్క మాటైనా అడగకుండా ఎలా వెళ్ళడం అని. వాడేమనంటే నేను చెప్తానులేమ్మా. డబ్బులు మందులు ఇస్తారంటే అనవసరంగా వదులుకోవడం దేనికి? వాడిని అడిగినా ఈ విషయంలో వద్దనడు. వెళ్ళమ్మా, వెళ్ళి త్వరగా తయారైరా. అక్కడేమంత పనుండదు, ఆలస్యమూ కాదు. వెళ్ళడం, ఫామ్ ఫిలప్ చేసి సంతకం పెట్టడం. రా అర్చన, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం. రామ్మా, త్వరగా రా, వెళ్దాం. కవిత, నేను కూడా రెడీ అయ్యి వస్తానమ్మా. అలాగే పిన్ని. ఏమ్మా కవిత, పిన్ని, వీళ్ళంతా మనలాగే పేర్లు రాయించుకోవడానికి వచ్చారా? వాళ్ళంతా ఆల్రెడీ రాయించుకున్న వాళ్లే పిన్ని. వీళ్లలో కొందరు చెకప్ కోసం, కొందరు మందుల కోసం, కొందరు డబ్బుల కోసం వచ్చుంటారు. అందరూ ఉంటారు పిన్ని. సరేగాని మీరిక్కడే వెయిట్ చేయండి, నేను ఆ నర్సుందేమో చూసి పిలుచుకొస్తాను. అలాగే. కవిత ఎంత మంచి అమ్మాయి. తను చెప్పకపోతే మనకి ఈ విషయాలేమీ తెలిసేవే కావు. ఏమ్మా? పిన్ని, ఆ? ఈవిడే నేను చెప్పిన నర్స్, మా పిన్ని. నమస్కారం అమ్మా. నమస్తే. అర్చన, తనే కడుపుతో ఉంది. ఆహా. మా కోడలమ్మా. ఎన్నో నెల? 3వ నెల. అయితే ఈ అప్లికేషన్ ఫిలప్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. కవిత, అక్కడ కూర్చొని రాదు గాని. పద పిన్ని. మొత్తం అయిపోయింది పిన్ని. అర్చన సంతకం పెడితే సరిపోతుంది. అర్చన, రా సంతకం పెట్టు. రా అర్చన. రామ్మా. ఇందులో ఓ సంతకం పెట్టు. అయిందా? కవిత, అప్లికేషన్ ఫిలప్ చేశారా? చేశాం. తీసుకోండి. సరే రామ్మా. ఎక్కడికి? ఎక్కడికంటావేంటి? గర్భవతి నువ్వేగా, డాక్టర్ గారు చెకప్ చేస్తారు. భయపడకర్చనా. వెళ్ళమ్మా, డాక్టర్ గారి దగ్గరికేగా. వెళ్ళి పరీక్ష చేయించుకునిరా. వెళ్ళు. వెళ్ళర్చన, భయపడకు, వెళ్ళు. ప్రతిదానికి భయపడితే ఎలాగమ్మా? వెళ్ళు. రామ్మా.